పిల్లలు ఏదైనా అడగంగానే వెంటనే చేయాలనిపిస్తుంది. అదే తల్లి మనసు కాబోలు. నన్నైతే పిల్లలు అమ్మ పులిహోర కలపని అడిగారు. సో, నేనైతే వెంటనే చేస్తాను నాన్న అని చెప్పాను. అన్నమైతే వండుకొని ఆరబెట్టేసేసుకున్నాను. ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసుకొని అందులోకి వేరుశనగ విత్తనాలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని వేయించేసేసుకున్నాను. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే పసుపు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ఆరబెట్టుకున్న అన్నంలో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ముందుగానే మనం వేసుకున్న తాలింపునైతే ఇందులో కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ కలిపేశాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అమ్మ ఈరోజు లంచ్ బాక్సులకు పులిహోర పెట్టేసేయని పిల్లలు అడిగారు. సరే నాన్న అని చెప్పేసి ఇప్పుడు లంచ్ బాక్సులకు కూడా అదే పెట్టేసాను. ఈ బాక్సులకు పులిహోర ఎందుకు పెట్టమన్నారంటే ఈరోజు వంకాయ కూర, వంకాయ టమాటా కూర అంటే అస్సలు ఇష్టపడరు. అందుకే లంచ్ బాక్సులకు కూడా పులిహోరే పెట్టమని అడుగుతున్నారు. ఇక్కడైతే వాడికి టిఫిన్ పెట్టేసేసాను. వాడైతే టిఫిన్ తినేసేస్తాడు. వాడు లంచ్ బాక్స్లో కూడా అన్నం పెట్టేసేస్తే ఒక పని అయిపోతుంది. వాడికి లంచ్ బాక్స్లో కూడా టిఫిన్ పెట్టేసేసాను. ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో అయితే ఏం టిఫిన్ చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడైతే మా వాడు టిఫిన్ బాగుందన్నాడు. బాయ్.